ప్రభువు నామమున అందరికీ శుభోదయం. గడిచిన మాసమంతయు అనగా మార్చి మాసమంతయు కూడా దేవుడు మనల్ని కాసి కాపాడుతూ వచ్చాడు. అందునిమిత్తము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల అనగా ఏప్రిల్ మాసమంతయు కూడా దేవుడు తన రెక్కల చోటున మనల్ని కాసి కాపాడుతూ మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ బహుగా దీవించి ఆశీర్వదించాలని దేవుడిని అడిగి వేడుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నారో వారి ప్రార్థనలు దేవుడు విని తగిన ప్రతిఫలం ఇవ్వాలని దేవుడిని అడిగి వేడుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనము. ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూసుచున్నానని చెప్పాను. సహోదరులారా, ఇదిగో తాను చూస్తున్న దాన్ని ఇతరులు చూడగలరని అనుకున్నాడా? అతనికి వాస్తవంగా కనిపించినది వారికి కనిపించలేదు. అయితే దేవుడు ఆ సామర్థ్యాన్ని మనుషులకు ఇస్తే వారు పరలోకంలోకి చూడగలరని ఇక్కడ కనబడుతున్నది. పరలోకము అంత దగ్గరగా ఉందన్నమాట. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము మనము పరిశీలించినట్లయితే 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.